మొన్న మాస్టర్ క్లాస్లో ఒక అబ్బాయి చాట్లో ఇది రాసిండు. హాయ్ సార్, 49 days ఉన్నాయి ఎగ్జామ్స్కి, భయం అవుతుంది, చదివింది ఏది గుర్తుంటలేదు సార్. సో అబ్బాయి పేరు సాయి బాలాజీ. సాయి, ఈ వీడియో నీకోసమే. ఒక విషయం క్లియర్గా చెప్పాలి సాయి, నీకు భయం అవుతుందంటే నువ్వేదో తప్పు చేసినట్టు కాదు, నువ్వేదో వీక్ అన్నట్టు కాదు, నువ్వు వీక్ స్టూడెంట్ అన్నట్టు కాదు. నువ్వు నీ లైఫ్ని సీరియస్గా తీసుకుంటావు అని అర్థం. అంటే నీ లైఫ్ పట్ల నీకు ఒక కేర్ ఉందని అర్థం, నువ్వు పట్టించుకుంటున్నావు అని అర్థం. సో ఇది మంచి సంకేతం యాక్చువల్గా. అసలు ఈ భయం ఎందుకు వస్తుంది? కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఏమో ఫెయిల్ అవుతానేమో అనే ఊహ, నిజం కాదు, ఇమాజినేషన్, ఒక అజంప్షన్ అంతే. మార్క్స్ తక్కువ వస్తాయేమో, పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ నేను మీట్ చేయలేకపోతానేమో అని ఒక ఊహాజనితమైన భయం అది. 2, నేను ఇంకా ప్రిపేర్ కాలేదు సరిగ్గా అనే ఒక ఫీలింగ్, అది నేను భయపడుతుంది. నీకు తెలుసు కొన్ని సబ్జెక్ట్స్లో కొన్ని టాపిక్స్ ఇంకా ప్రిపేర్ అవ్వలేదు అంటే గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ నిన్ను ప్యానిక్కి గురి చేస్తున్నాయి కావచ్చు. ఇది సాయి ఒక్కడికే కాదు, చాలామంది స్టూడెంట్స్కి వర్తిస్తుంది. భయం కలగడానికి 3వ రీజన్ కంపారిజన్. ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకుంటాం. అరే వాడు చాలా బాగా ప్రిపేర్ అవుతున్నాడు, నాకు ఈ టాపిక్ వచ్చేసింది అని చెప్తున్నాడు, నేనేమో ఇంకా ప్రిపేర్ కాలేదు అని నీ మీద నీకే డౌట్స్. 4, ఎక్స్పెక్టేషన్స్ నుండి భయం. పేరెంట్స్ నుండి, టీచర్స్ నుండి, వాడి నుండి, వీడి నుండి చాలామంది ఎక్స్పెక్టేషన్స్ నీ మీద రుద్దుతారు. 10th చాలా ఇంపార్టెంట్, నువ్వు కొట్టాలి, మంచి మార్క్స్ తోటి నువ్వు పాస్ అవ్వాలి. ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నీ మీద రుద్దేస్తారు. అది ప్రెషర్ క్రియేట్ చేస్తుంది, దానివల్ల భయం. 5, ఓవర్ థింకింగ్ ఫ్యూచర్ పట్ల. 10th పాస్ అవ్వకపోతే, 10thలో మంచి మార్క్స్ రాకపోతే నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుందేమో అని ఒక ఓవర్ థింకింగ్ వల్ల ప్రెషర్, దానివల్ల భయం. కాదన్నా ఎగ్జామ్ పేపర్ ఎట్లా వస్తుందో తెలియదు, చాలా హార్డ్గా వస్తుందేమో అని భయం వేస్తుంది అని అనుకుంటున్నాం. ఎగ్జామ్ పేపర్ హార్డ్ రావడం అనేది భయం కాదు, దాని గురించి దాన్ని ఎట్లా ఎదుర్కోవాలనో నీ మైండ్లో ఒక క్లియర్ ప్లాన్ లేకపోవడం వల్ల భయం వస్తుంది. బట్ దీన్ని ఎట్లా హ్యాండిల్ చేద్దాం? సొల్యూషన్స్ ఏంటి?